బిఎస్ఏబిఎన్ వార్తలకి స్వాగతం. శ్రీశైలం ఆలయంలోనికి ప్రవేశించే భక్తులకు విభూతి ధారణ చేయించే సాంప్రదాయాన్ని దేవస్థానం దర్శనం క్యూ కాంప్లెక్స్ దగ్గర విభూతి ధారణను కార్యక్రమాన్ని ఆలయ ఈవో పెద్దిరాజు పునః ప్రారంభించారు. గతంలో అమలులో ఉన్న ఈ కార్యక్రమం కోవిడ్ సమయంలో నిలుపుదల చేశారు. కాగా ఆలయ సాంస్కృతిక సాంప్రదాయాలపై భక్తులందరికీ మరింత అవగాహన కల్పించాలి అనే సంకల్పంతో ఈ విభూతి ధారణ కార్యక్రమాన్ని తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది అని ఈవో పెద్దిరాజు నిర్ణయించారు. ఈ మేరకు భక్తులకు విభూతి ధారణ చేయించేందుకు శివ సేవకులతో క్యూ లైన్స్ లో వెళ్లే భక్తులకు విభూతి ధారణ చేయిస్తామన్నారు. అనంతరం ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ నుదుట బొట్టు పెట్టుకోవడం అనేది మన సనాతన సాంప్రదాయమని, ఎంతో విశిష్టమైన ఆర్ష సంస్కృతికి ఇది ప్రత్యేకతగా నిలుస్తుంది అని, అందుకే ఆలయ ప్రవేశం చేసేవారందరూ తప్పనిసరిగా నుదుట బొట్టును ధరించేందుకు విభూతి ధారణ తిరిగి ఏర్పాటు చేశామని అన్నారు. విభూతి పునః ప్రారంభ కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజుతో పాటు శ్రీస్వామి అమ్మవార్ల ప్రధాన అర్చకులు, ఆలయ ఏఈఓ హరిదాసు మోహన్, ప్రజా సంబంధాల అధికారి శ్రీనివాసరావు, పర్యవేక్షకులు హిమబిందు తదితరులు పాల్గొన్నారు.